హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యుటోరియల్. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అదంతా చూసాం. సో ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్లోని డేటా టైప్స్ అంటే ఏంటి అదంతా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డేటా టైప్. సో ఏ డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా దట్ ఏ వేరియబుల్ కెన్ స్టోర్ సచ్ యాస్ ఇంటీజర్, ఫ్లోటింగ్, క్యారెక్టర్ ఎక్సెట్రా. సో డేటా టైప్ అంటే వేరియబుల్ ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుందో స్పెసిఫై చేసేదన్నమాట. సపోజ్ ఇప్పుడు వేరియబుల్స్, ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ఉంది. సో ఆ ఏ అనే వేరియబుల్లో మనం ఒక 1 అనే వాల్యూ స్టోర్ చేయాలి. సో 1 అనేది ఇంటీజర్ కదా, కాబట్టి మనం డేటా టైప్ ఇంట్ తీసుకోవాలి. అదే డెసిమల్స్ ఉన్నాయి 3.14, 1.2, 0.6 అలా. సో అలాంటి డెసిమల్ పాయింట్స్ వేరియబుల్లో స్టోర్ చేయాలన్నప్పుడు ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవాలి. లేదా క్యారెక్టర్స్ ఉన్నాయి, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మీ నేమ్ ఇవ్వచ్చు, డబల్ కోట్స్లో, సింగిల్ కోట్స్లో అలా. సో అలా క్యారెక్టర్స్ని వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నప్పుడు క్యార్ అనే డేటా టైప్ తీసుకోవాలి. సో టోటల్గా వచ్చేసి వేరియబుల్లో ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామో స్పెసిఫై చేసే డేటా టైప్స్ అన్నమాట. సో నేను వేరియబుల్స్ చెప్పేటప్పుడు చెప్పాను వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ డేటా టైప్ ఇస్తాము, తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇస్తాం. సపోజ్ వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. కింద ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఇంటీజర్ వాల్యూ 1 అనేది ఇంటీజర్ వాల్యూ కదా. సో 1 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్ నేమ్లో స్టోర్ చేయాలి. సో 1 అనేది ఇంటీజర్ కాబట్టి నేను డేటా టైప్ ఇంట్ తీసుకున్నాను. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1. సో ఈ విధంగా డేటా టైప్స్ అనేది మన రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోవాలి. ఇంటీజర్స్ వాడితే ఇంట్ అని, డెసిమల్ పాయింట్స్ వాడితే ఫ్లోట్ అని, క్యారెక్టర్స్ వాడితే క్యార్ అని చెప్పేసి వాడాలి. సో ఇంకా ఎటువంటి డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయి డేటా టైప్స్. సో ఇంకోటి ఉంది వాల్యూలెస్, అది వాయిడ్ అని చెప్పేసి. సో మెయిన్గా వచ్చేసి 3 టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో వచ్చేసి మెయిన్గా మనకి ఇంట్, ఫ్లోట్, క్యార్, డబల్, వాయిడ్. సో ఇంటూ వాయిడ్ కూడా ఇక్కడ ప్రిమిటివ్లో ఇచ్చేసారు. సో లేదంటే వాయిడ్ వచ్చేసి వాల్యూలెస్ అనమాట. సో ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబల్ ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తాయి. నెక్స్ట్ అర్రే, పాయింటర్, ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా డెరైవ్డ్ డేటా టైప్స్. అదేవిధంగా ఇనమ్, స్ట్రక్చర్, యూనియన్. సో ఇవి వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. సో మెయిన్గా మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంటూ, ఫ్లోట్, అదేవిధంగా క్యార్ అనే డేటా టైప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు డేటా టైప్స్కి మనకి ఎన్ని సైజు బైట్స్, ఎంత సైజులో ఉంటాయి, అదేవిధంగా వాటి రేంజ్, ఫార్మాట్ స్పెసిఫైర్స్ చూద్దాం. సో ఇంటూ, ఫ్లోట్, క్యార్. సో ఇంటూ వచ్చేసి ఇక్కడ మనకి 5th ఆప్షన్ ఉంది కదా. సో ఇంటూ, సో ఇంటి యొక్క సైజ్ వచ్చేసి బైట్స్లో 2 బైట్స్ అనమాట. సో ఇంటూ రేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ 32,768 టు మైనస్, సో మళ్ళీ 32,767 వరకు అనమాట. సో ఇంటికి పర్సంటేజ్ డి అనమాట ఫార్మాట్ స్పెసిఫైర్. సో నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోట్. సో ఫ్లోట్ లాస్ట్ నుంచి 3rd ఆప్షన్ 4 బైట్స్ ఉంటుంది సైజ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి డెసిమల్ పాయింట్స్ కదా, పర్సంటేజ్ ఎఫ్ వాడతాము ఫార్మాట్ స్పెసిఫైర్. నెక్స్ట్ క్యారెక్టర్స్కి వాడతాం. దీని సైజ్ వచ్చేసి 1 బైట్స్, -128 to 127 అనమాట రేంజ్. ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సంటేజ్ సి. సో ఇక్కడ రేంజ్ అంటే సపోజ్ ఇంట్ డేటా టైప్ వాడినప్పుడు వేరియబుల్లో సపోజ్ ఇక్కడ ఇంట్ వచ్చేసి 32,768 టు -32,767 కదా రేంజ్. సో ఆ రేంజ్లో మాత్రమే మనం ఇంటూ డేటా టైప్ వాడినప్పుడు వాల్యూస్ అనేది స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో అంతకు మించిన ఎక్కువ వాల్యూ సపోజ్ ఇప్పుడు ఇక్కడ 32,768 ఉంది కదా. సో మనకి 35,000 వాల్యూ ఇంట్ డేటా టైప్తో స్టోర్ చేయాలంటే చేయలేం. ఎందుకంటే మనం 32,768 వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే ఇంట్ డేటా టైప్ యూజ్ చేసి వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. అంతకంటే ఎక్కువ కావాలంటే ఇక్కడ లాంగ్ అని ఉంది, లాంగ్, డబల్ అని ఉంది. సో వీటి రేంజ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలంటే ఈ డేటా టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రేంజ్ అనమాట. ఇచ్చిన రేంజ్లోనే మనం ఆ డేటా టైప్స్లో వాల్యూస్ అనేది స్టోర్ చేయాల్సి ఉంటుంది వేరియబుల్లో. ఇంకా ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి నేను చెప్తాను ఇప్పుడు కోడ్ బ్లాక్స్లో ఇప్పుడు డేటా టైప్స్ ఎలా క్రియేట్ చేయాలో. సో అప్పుడు ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు కోడ్ బ్లాక్స్ ఐడియాలో చూపిస్తాను డేటా టైప్స్ ఎలా రాయాలని చెప్పేసి.
సో ఫస్ట్ వచ్చేసి హెడర్ ఫైల్స్ అనమాట ఇంక్లూడ్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h. సో ఇంకోటి కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h అనమాట, conio.h. సో ఈ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఎందుకంటే మామూలుగా stdio.h వచ్చేసి అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్కి, conio.h కూడా అవుట్పుట్ ఇన్పుట్ ఫంక్షన్స్కి. మామూలుగా అయితే టర్బో, సిడ్రాయిడ్ అలా పాత కంపైలర్స్లో వచ్చేసి CLR getch అని చెప్పేసి వాడతారు, క్లియర్ స్క్రీన్, అలాగే అవుట్పుట్ విండోని హోల్డ్ చేయడానికి getch. సో అలాంటి కేసెస్లో conio.h అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు, జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ మెయిన్ మెథడ్. సో నెక్స్ట్ ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఇంట్ డేటా టైప్తో, తర్వాత ఫ్లోట్ డేటా టైప్, తర్వాత క్యార్ డేటా టైప్. సో ఇంట్లో ఇంట్ a = 1, ఇంటీజర్ 1. సో ఫ్లోట్ b = ఒక డెసిమల్ పాయింట్ తీసుకున్నాను 1.24. నెక్స్ట్ క్యారెక్టర్ క్యార్ c = సింగిల్ కోట్స్లో ఒక క్యారెక్టర్ తీసుకున్నాను b అనమాట. నెక్స్ట్ 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను అక్కడ ఇంటూ ఫ్లోట్ క్యార్. సో ఇప్పుడు 3 ప్రింట్ చేయాలి అవుట్పుట్లో. సో దానికోసం 3 printfs అనమాట. సో 3 printfలో నేను వేరియబుల్స్లో చెప్పాను కదా ఫార్మాట్ స్పెసిఫైర్స్, ఈ ఇంటికి వచ్చేసి %d, ఫ్లోట్కి %f, అదేవిధంగా క్యార్కి %c అని చెప్పేసి. సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి getch అనమాట, conio.h వాడినాం కదా, సో రాకపోయినా ఏం కాదు. సో ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే సపోజ్ ఇక్కడ ఇంట్ a = 1 ఇచ్చాం కదా, నెక్స్ట్ %d printfలో సపోజ్ ఇంట్ డేటా టైప్ అయితే ఇంట్ ఇచ్చి వాల్యూ వచ్చేసి 1.2 లేదా క్యారెక్టర్ అలా ఇచ్చి printfలో మనం ప్రింట్ చేయాలంటే రాదనమాట అవుట్పుట్. సో దానికోసం డేటా టైప్లో యూజ్ చేసిన ఫార్మాట్ని స్పెసిఫై చేయడం కోసం ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుందన్నమాట ప్రతి ఒక్క డేటా టైప్కి. సో ఇంట్కి వచ్చేసి %d, అదేవిధంగా ఫ్లోట్కి వచ్చేసి %f, క్యారెక్టర్కి వచ్చేసి %c. సో ఇవి వచ్చేసి వాటి డేటా టైప్స్ యొక్క ఫార్మాట్స్ని స్పెసిఫై చేస్తాయి. డెసిమల్ పాయింట్స్కి ఫ్లోట్ %f అనమాట. నెక్స్ట్ ఇంటీజర్స్కి ఇంట్ డేటా టైప్తో %d ఫార్మాట్ స్పెసిఫైయర్, అదేవిధంగా క్యార్ డేటా టైప్కి %c ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. సో అదే నేను ఇక్కడ printfలో ఫస్ట్ ఇంట్ తీసుకున్నాం కదా, సో %d స్లాష్ అని వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్స్ చెప్పాను వేరియబుల్స్లో, నెంబర్ కింద నెంబర్ 1 కింద 2 కింద 3 అలా రావాలి కదా. సో అలా వర్టికల్గా కిందికి రావాలి కాబట్టి స్లాష్ అని ఇచ్చేసాను. తర్వాత ఏలో 1 స్టోర్ అయింది, 1 ప్రింట్ చేయాలి కాబట్టి a ఇచ్చేసాను. నెక్స్ట్ ఫ్లోట్ %f స్లాష్ n, 1.24 అనేది bలో స్టోర్ అయింది కాబట్టి b ఇచ్చేసాను. నెక్స్ట్ %c స్లాష్ n, b అనేది cలో స్టోర్ అయింది కాబట్టి c ఇచ్చేసాను. సో getch రాసిన తర్వాత సో ఇప్పుడు ఒకసారి మనం రాసిన కోడ్ని అయితే కంపైల్ చేయాలి. సో కంపైల్ చేస్తే మనకి ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కానీ వార్నింగ్స్ ఉన్నా కానీ చూపిస్తుంది అనమాట కింద. సో ఇప్పుడు ఒకసారి కంపైల్ చేస్తే 0 ఎర్రర్స్ అలాగే 0 వార్నింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకైతే అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా 1.24, అదేవిధంగా b మనకి ఇంట్లో ఇచ్చిన వాల్యూ ఫ్లోట్ డేటా టైప్లో, bలో ఇచ్చిన వాల్యూ, cలో ఇచ్చిన వాల్యూ. సో 3 కూడా మనకి ప్రింట్ అయ్యాయన్నమాట అవుట్పుట్లో వచ్చేసి. సో ఈ విధంగా మనమైతే వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు డేటా టైప్స్తో. ఇంట్ డేటా టైప్ కానివచ్చు, ఫ్లోట్, క్యారెక్టర్. సో ఈ విధంగా డేటా టైప్స్తో వేరియబుల్స్ క్రియేట్ చేసి నీట్గా ప్రింట్ చేయొచ్చు. సో పెద్దగా డిఫికల్టీ ఏం లేదు. సో వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా, ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, వేరియబుల్ నేమ్ = వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూ అయితే ఇంట్ డేటా టైప్, డెసిమల్ వాల్యూ అయితే ఫ్లోట్ డేటా టైప్, క్యారెక్టర్ వాల్యూగా తీసుకుంటే మనం క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ printfలో ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటికి వచ్చేసి %d, ఫ్లోట్కి వచ్చేసి %f, క్యారెక్టర్కి వచ్చేసి %c. సో వేరియబుల్లో స్టోర్ చేస్తున్న వాల్యూ ఫార్మాట్స్ని స్పెసిఫై చేస్తూ మనం అయితే ఆ డేటా టైప్కి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్స్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. సో ఇంకా ఆ వాల్యూ స్టోర్ అయిన వేరియబుల్ నేమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి రన్ చేస్తే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. సో ఈ డేటా టైప్స్ వచ్చేసి వాటి రేంజ్కి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్, సో ఈ విధంగా లాంగ్ డబల్ కానివచ్చు, ఈ విధంగా చాలా డేటా టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటి రేంజ్కి తగ్గట్టుగా రిక్వైర్మెంట్ని బట్టి ఆ డేటా టైప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా వాటి ఫార్మాట్ స్పెసిఫైర్స్ని తెలుసుకొని నీట్గా రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నీట్గా సింపుల్గా డేటా టైప్స్ గురించి. సో నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది సి లాంగ్వేజ్లో, కీవర్డ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కీవర్డ్స్. ఆటో, బ్రేక్, కేస్, క్యార్, కంటిన్యూ, ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్లో వాడే కీవర్డ్స్ అనమాట. సో వీటిని ఎక్కడ వాడాలో వాటి ఫంక్షన్కి తగ్గట్టుగా అక్కడే వాడాలన్నమాట. సో ఈ వర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ లాగా అలా తీసుకోకూడదు. సో కేవలం మనం ఒక కీవర్డ్స్ లాగా ప్రోగ్రాంలో అవి ఎక్కడ యూజ్ అవుతాయో వాటి ఫంక్షన్కి తగ్గట్టుగా వాటిని అయితే యూజ్ చేయాలన్నమాట. వేరియబుల్స్ నేమ్ లాగా అలా యూజ్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్లోని కీవర్డ్స్.